హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మానంద బీదా. ఈరోజు వీడియోలోని టాపిక్ వచ్చేసరికి వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974 అండి. ఏపీపీఎస్సీ ఫారెస్ట్కి సంబంధించి జనరల్ ఫారెస్ట్లో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ యాక్ట్ అండి. జనరల్గా ఎఫ్ఆర్ఓ నుంచి మనకి యాక్ట్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోలో వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974 గురించి మనం కన్సైజ్ మేనర్లో తెలుసుకుందామండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఓరియంటేషన్లో ఏదైతే అవసరమో అది తెలుసుకుందాం. సో ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియోని చూస్తున్నారు, దాదాపు 50 to 60 మెంబర్స్ చూస్తున్నారు. మీరందరూ కానీ వీడియో కానీ నచ్చితే లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ కంటెంట్ అనేది చేయడానికి నాకు సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో ఇక వీడియోలోకి వెళ్తే జల కాలుష్య నివారణ నియంత్రణ చట్టం 1974. సో ఇది నీటికి ఉన్న సహజ భౌతిక జీవ లక్షణాలను సంరక్షించే ఉద్దేశంతో ఈ చట్టాన్ని 1974 మార్చి 23న అమల్లోకి తీసుకొని వచ్చారండి. సింపుల్గా చెప్పాలంటే సో వాటర్కి ఏదైతే న్యాచురల్, ఫిజికల్, అదేవిధంగా లివింగ్ ఆర్గానిజం యొక్క క్వాలిటీస్ ఏదైతే ఉన్నాయో వాటిని సంరక్షించే ఉద్దేశంతో 1974 మార్చి 23న అమల్లోకి తీసుకొని వచ్చారు. సహజ జలాశయాల్లో ముఖ్యంగా నదులు, వాగులు, వంకలు, సరస్సులు, సముద్రాలు మానవజనిత కాలుష్యానికి లోనవ్వకుండా ఈ చట్టం కృషి చేస్తుంది. సో ఏదైతే మనకి న్యాచురల్గా ఉంటాయో మన నేచర్లో రివర్స్ కానీ, లేక్స్ కానీ, పాండ్స్ కానీ, అదేవిధంగా కెనాల్స్ కానీ, ట్యాంక్స్ కానీ, సో మానవులు ఏంటంటే అవసరాన్ని మించి వాడుకోవడమే కాకుండా జలాన్ని అంటే వాటర్ని పొల్యూట్ చేస్తున్నారండి. సో ఈ చట్టం అమలు కొరకు రాష్ట్ర కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు అంటే కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అని చెప్పి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అని చెప్పి ఎప్పటికప్పుడు సరికొత్త నియమాలను రూపొందించి అమలు చేస్తూ ఉంటాయి. ఈ చట్టంలో వచ్చేసరికి మనకి 8 అధ్యాయాలు, 64 సెక్షన్లు ఉన్నాయండి. అందులో మొదటి అధ్యాయంలో 1-2 సెక్షన్లో ప్రాథమికమైన విషయాల గురించి చర్చించారు. మొదటి సెక్షన్లో చట్టం యొక్క పరిధి, వాటి యొక్క అమలు గురించి చర్చించారు అనమాట. రెండో సెక్షన్లో ముఖ్యమైన పదాలని నిర్వచించారు. సో బోర్డు అంటే కేంద్రము లేదా రాష్ట్ర బోర్డు అని అర్థం. సో అది స్టేట్ బోర్డు కావచ్చు లేదా సెంట్రల్ బోర్డు కావచ్చు. సెంట్రల్ బోర్డు అంటే సెంట్రల్ బోర్డ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. అదేవిధంగా మెంబర్ అంటే బోర్డు మెంబర్ అని అర్థం అండి. నెక్స్ట్ ఆక్యుపైర్ అనేది పరిశ్రమకి సంబంధించి, ఆక్యుపైర్ అనగా పరిశ్రమ యజమాని లేదా పారిశ్రామిక చర్య కార్యనిర్వాహకుడు. అంటే ఆక్యుపైర్ అంటే ఒక ఇండస్ట్రీకి సంబంధించి దాని యొక్క ఓనర్ కానీ లేదా దాని యొక్క మేనేజింగ్ డైరెక్టర్ కానీ అని అర్థం. అవుట్లెట్ అంటే పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థ పదార్థాల ఛానల్స్. సో ఏదైతే ఇండస్ట్రీస్ ఉంటాయో ఆ ఇండస్ట్రీలో వేస్టేజ్ అనేది బయటకు రిలీజ్ చేస్తుంటాయి కానీ ఒక ఛానల్ ద్వారా, వాటిని ఏమంటామంటే అవుట్లెట్ అని అంటాం. అదేవిధంగా సీవేజ్ ఎఫ్లూయెంట్స్ అంటే మురుకు కాలువ నుండి వెలువడే వ్యర్థ పదార్థాలు. సో అది మనం మానవులుగా సహజంగా ఇంట్లో మనం ఏదైనా క్లీన్ చేసుకున్న వాటర్స్ అనేది బయటికి మురికి నీళ్ళ రూపంలో మనం రిలీజ్ చేస్తూ ఉంటాం. సో వాటిని ఏమంటామంటే సీవేజ్ ఎఫ్లూయెంట్స్ అంటారు. అదేవిధంగా ట్రేడ్ ఎఫ్లూయెంట్స్. సో ట్రేడ్ ఎఫ్లూయెంట్స్ అంటే ఏంటంటే పరిశ్రమల నుండి విడుదలయ్యే వ్యర్థాలు. సో ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ నుంచి రిలీజ్ అయ్యే వేస్టేజ్ని ఏమంటామంటే ట్రేడ్ ఎఫ్లూయెంట్స్ అని అంటారు. నెక్స్ట్ రెండో అధ్యాయం వచ్చేసరికి ఈ రెండో అధ్యాయంలో 3 నుంచి 12 సెక్షన్లు ఉంటాయి. వీటిలో ఏం చేశారంటే కేంద్ర రాష్ట్ర బోర్డులను వివరించారు. కేంద్ర రాష్ట్ర బోర్డుల ఏర్పాటు, వాటిలో సభ్యుల యొక్క అర్హతలు ఏమిటి, వాళ్ళ యొక్క విధులు ఏమిటి, అదేవిధంగా బోర్డు సమావేశం ఎలా ఏర్పాటు చేసుకోవాలి, సో ఏదైనా కారణం వల్ల సభ్యులను తొలగింపు చేయాల్సి వస్తే ఆ తొలగింపు విధానం గురించి, కమిటీల ఏర్పాటు గురించి మొదలగు విషయాల గురించి పొందుపరిచారు. నెక్స్ట్ మూడో అధ్యాయం వచ్చేసరికి 13 నుండి 15 సెక్షన్లు ఉంటాయి. ఇందులో సంయుక్త బోర్డుల గురించి వివరించారు. అంటే ఇది వచ్చేసరికి మనకి స్టేట్ బోర్డు కావచ్చు లేదా సెంట్రల్ బోర్డు కావచ్చు, 2 బోర్డుల గురించి వివరించారు. దీనిలో 2 లేదా ఎక్కువ బోర్డులను లేదా కేంద్ర రాష్ట్ర బోర్డులను ఎలా నియమించాలి లేదా సంయుక్త బోర్డుల యొక్క అంగీకారానికి ఎలా రావాలని వివరించారండి. నెక్స్ట్ 4వ అధ్యాయం వచ్చేసరికి 16 నుంచి 18 సెక్షన్లు ఉంటాయి. ఇందులో కేంద్ర రాష్ట్ర బోర్డుల యొక్క విధులను సంక్లుప్తంగా వివరించారు. సో అవి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా కేంద్రంలోనూ రాష్ట్రం ఇంప్లిమెంట్ చేయాలనేది దీంట్లో మనకి సెక్షన్లో వివరించారండి. రాష్ట్రంలోని నదులు, వాగులు, ఇతర జలాశయాల సంరక్షణ కొరకు కేంద్ర బోర్డు రాష్ట్ర బోర్డుకి ఏ విధమైన సూచనలు ఇవ్వాలనేది వివరించారండి. అదేవిధంగా 5వ అధ్యాయంలో వచ్చేసరికి 19 నుంచి 33 సెక్షన్లు అనేది ఉంటాయి. ఇందులో వచ్చేసరికి వివిధ అంశాలని ప్రత్యేకంగా చర్చించారు. అందులో చట్టంలోని కొన్ని అంశాలను రాష్ట్ర ప్రభుత్వం నియంత్రించే హక్కును కూడా పొందుపరిచారు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 5వ అధ్యాయం అనేది చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రభుత్వం
కొన్ని అంశాలను నియంత్రించే హక్కుని ఏ అధ్యాయంలో పొందుపరిచారంటే 5వ అధ్యాయాన్ని మనకి ఆన్సర్ అండి. అదేవిధంగా ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఎటువంటి పరిశ్రమను తనిఖీ చేసే అధికారుల్ని వివరించారు. అదేవిధంగా నదులు, వాగులు కాలుష్యాన్ని నియంత్రించే ఎమర్జెన్సీ చర్యలను రాష్ట్ర బోర్డులు ఎలా నిర్వహించాలనేది కూడా అధికారాలను పొందుపరిచారండి ఈ అధ్యాయంలో. నెక్స్ట్ 6వ అధ్యాయం వచ్చేసరికి 34 నుంచి 40 సెక్షన్ల మధ్య ఉన్న సెక్షన్లు 6వ అధ్యాయంలోకి వస్తాయి. ఇందులో కేంద్ర రాష్ట్ర బోర్డులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే నిధులు, వార్షిక నిధులు, ఆడిటింగ్ల గురించి వివరించారు. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడిటింగ్లు, నిధులు ఏర్పాటు, అదేవిధంగా యాన్యువల్ ఫండ్స్ అనేది ఏ అధ్యాయంలో కేంద్ర రాష్ట్రాలకి మనకి అందజేస్తారంటే వివరించారంటే 6వ అధ్యాయంలో. అదేవిధంగా 7వ అధ్యాయం వచ్చేసరికి 41 నుండి 50. 7వ అధ్యాయంలో పెనాల్టీల గురించి మనకి క్లుప్తంగా వివరించాలండి. జల కాలుష్యానికి పాల్పడిన లేదా చట్టంలోని అంశాలను అతిక్రమించిన 2 సంవత్సరాలు తక్కువ కాకుండా జైలు శిక్ష లేదా జరిమానా అనేది విస్తారు. ఇక్కడ జరిమానా అనేది 10,000 రూపాయలు అనేది మనకి ఈ చట్టం ప్రకారం ఉంది. ఒకవేళ అలాంటి చట్టంలో ఉన్న శిక్షలకి గురైన తర్వాత కూడా మళ్ళీ శిక్ష పడేలా ఎలాంటి చర్యలు చేపట్టినా కూడా ఈ శిక్షను 6 ఏళ్ల వరకు మనకి పొడిగించవచ్చు. అదేవిధంగా 8వ అధ్యాయం వచ్చేసరికి 51 నుంచి 64 సెక్షన్ వరకు ఉంటుంది. ఇందులో అదర్ యాక్టివిటీస్, సో అదర్ డెసిషన్స్ ఏదైతే తీసుకుంటారో వాటిని అన్నిటి కూడా మనకి చేర్చారండి. వీటిలో ముఖ్యమైనవి రాష్ట్ర జల ప్రయోగశాలల ఏర్పాటు, విశ్లేషకుల నియామకం, నివేదికల అధ్యయనం, ప్రాంతీయ సంఘాల సహకారం, రాష్ట్ర బోర్డులకు కేంద్ర బోర్డు అందించే సూత్రాల గురించి చర్చించారు. సో ఇది మనకి వాటర్ పొల్యూషన్ సంబంధించి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లో ఉన్న మెయిన్ కంటెంట్ అండి. ఇందులో 8 అధ్యాయాలు ఉంటాయి, 64 సెక్షన్లు ఉంటాయి. మొదటి అధ్యాయంలో 2 సెక్షన్లు ఉంటాయి. ఇందులో ప్రాథమికమైన విషయాన్ని చర్చించారు. మొదటి సెక్షన్లో చట్టం యొక్క అమలు గురించి వాటి యొక్క పరిధి గురించి మనకి చర్చన చేశారు. సో ఇది ఒకసారి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకున్నట్లయితే మనకి ఎగ్జామ్లో మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. వీడియో నచ్చితే ఎప్పట్లానే మీ సపోర్ట్ అందిస్తాను ఆశిస్తున్నాను. ధన్యవాదములు.